కిలికిలి లాంగ్వేజ్ లో నువ్వు ప్రొఫెసర్ అమ్మా. నిమ్డా టోస్ట్లెస్ టెల్ మీ. రేయ్ మానేసా కదరా నువ్వు, మళ్ళీ మొదలు పెట్టావా? సింక్ అవుతురా బాబు, నాకు తనకి అస్సలు సింక్ అవదు. ఏంట్రా నీ ప్రాబ్లం? ఆ బచ్చాగాడు ఉన్నాడే, వాడు వెళ్ళి దీనికి ప్రపోజ్ చేశాడంట. వాడు చేసిన పొరంబోకుతనం దీనికి స్టైల్ గా అనిపిస్తుందంట. అందుకే అన్నాను, వాడి స్టైలే నీకు నచ్చితే వెళ్ళి వాడిని పెళ్లి చేసుకోమని. ఇదంతా చైల్డిష్ గా లేదు? స్కూల్ పిల్లలకి లవ్ ఏంట్రా? ఏంట్రా? ఏం లేదు మావా, నేను కూడా అప్పుడు అదే చెప్పాను. నువ్వే మెచ్యూరిటీ అది ఇది అంటూ నా మాట వినలేదు. ఇప్పుడు ట్రెండే వేరు మావా. వయసులో పెద్దవాళ్ళని లవ్ చేయడం కామన్. అవే కథలతో సినిమాలు తీస్తున్నారు, సూపర్ హిట్ అవుతున్నాయి. నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఒక చిన్న పిల్ల, థ్యాంక్ యూ, బాగా చిన్న పిల్లని లవ్ చేయటం. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, విడిపోండి. ఏంట్రా పిచ్చోళ్ళ వాగుతున్నావు? అయ్యో మావా, నేను నిజమే చెప్తున్నాను, నీ మంచి కోసం చెప్తున్నాను రా. ఏంటి ఇది? నా మంచికి పెద్ద చెప్పోరా. నువ్వే కదా పిల్లతో వాడిని పెళ్లి చేసుకోమని చెప్పావు, మరింకేంటి? అది ఏదో కోపంలో అనేసాను, తన్ని భయపెడదామని. రేయ్, ఏం అవుతున్నాడు రా వీడు? ఉండు, అర్థం కాలేదు మావా. అదేరా, నేను తనని బెదిరించింది తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందేమో అన్న భయంతో. నాకే అర్థం కాలేదురా, ఇక్కడి నుంచి మాట్లాడానా అని. ఏంట్రా మావా, ఇక్కడి నుంచి మాట్లాడితే నీకేమైనా వాంతులు వస్తాయా? రేయ్ వదిలేరా, వాడు ఎక్కడి నుంచి మాట్లాడితే ఏంటి, మాట్లాడి. బావా, అదేంటో నాకే తెలియకుండా చాలా సీరియస్గా లవ్ చేశాను రా. తను లేకపోతే నాకు భయం వేస్తుందిరా. భయం వేస్తుందిగా? అయితే ఖచ్చితంగా మీ లవ్ బ్రేకప్. స్టాటిస్టిక్స్ మామా, వెరిఫైడ్ డేటా. ఏంట్రా మమ్మల్ని విడదీయాలని చూస్తున్నావా? బావా, నిన్న నేను కొట్టాననే కదా. ఛీ ముయిరా, నాకు మీసాలు గడ్డాలు వచ్చే దియాలాగా చిన్నపిల్లాను కాదు. రేయ్ వదిలేరా, వాళ్ళని ఎందుకు విడదీయాలని ట్రై చేస్తాం? ఫ్రీగా వదిలే. ఇంకరోళ్ళ మాట్లాడుకో. ఈ ఫోటో అంటించింది ఎవరు? నేనే. 3 వంతుల భాగం ఊడింది కదా? అవును. ఇప్పుడు ఏం చేస్తావు? పీకేస్తాను. అదే కదరా మామ నేను చేస్తుంది. వదిలితే 2 నెలల్లో విడిపోతారు, నేను 2 రోజుల్లో విడగొడతాను. టైం సేవ్ చేస్తున్నాను రా. వాట్ ఈస్ దిస్? యూ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ మీ? మామా, నువ్వు ఆ దేవుడి లెవెల్కే నెక్స్ట్ లెవెల్ మామా. ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యు. ఆ ఫోటో నా లైఫ్ ఒకటేనా? ఇప్పుడే రా మామ పాయింట్కి వచ్చావు, కరెక్ట్ పాయింట్కి వచ్చావు. ఒక ఫోటోని ఊరికి వదిలిపెట్టలేదంటే ఇది లైఫ్ రా. ఊరికి వదిలిపెడతానా? ప్రాణం ఇచ్చానా సరే. పోటుగాడు ఏంట్రా, మీ ఇద్దరం జీవితాంతం కలిసి ఉండలేవా? మామ, మ్యాటర్లో ఉన్న డెప్త్ నీకు అర్థం కాలేదురా. సరే, ఇప్పుడు దియాని తీసుకొచ్చి ఆఫీస్లో ఇంట్రడ్యూస్ చేసావు అనుకో. నేనెందుకు ఆ పిల్లని నా మనిషిని ఇంట్రడ్యూస్ చేయాలి? చేసావే అనుకో. ఏంట్రా, ఒక స్కూల్ పిల్లని తీసుకొచ్చి ఆఫీస్లో గర్ల్ ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేయగలవా? చేస్తాను. చేస్తావా? అసహ్యంగా ఉండదు? ఉండదు. నీకుండదేమో, మాకుంటుందిరా. నా ఫ్రెండ్ స్కూల్లో చదువుతున్నామని ప్రేమిస్తున్నాడు. వినడానికి ఎంత చండాలంగా ఉందో తెలుసా? తప్పు మావా. ఒకవేళ దియా కనుక నా తోడబుట్టిన చెల్లెయి ఉంటే మా ఇంట్లోనే ఒప్పుకోరు మావా, ఛాన్సే లేదు. నేనే దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసేవాడిని. విను, చిన్నపిల్లరా. మావా సూపర్గా థ్యాంక్ యూ. అంటే పెదరాడి తమ్ముళ్ళ మొహం మార్చుకో. ఊర్లో ఉన్న సమస్యలన్నీ నీ మెడకే చుట్టుకున్నట్టు నేనేదో ఊరు నుంచి వెలేసినట్టు. ఊరుకోరా, నన్ను ఎందుకు వెలివేస్తా? చుబ్బే, నా నుంచి తను ఎందుకు విడిపోతుందిరా? పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు. రే, ఆ పిల్లకి నిదానంగా నచ్చ చెప్పరా, తప్పకుండా అర్థం చేసుకుంటా. ఏంట్రా చెప్పేది? ఏం చెప్పినా సరే అర్జున్ 10 ఏళ్ల తర్వాత ఇదేం పెద్ద ప్రాబ్లం అనిపించదు అంటుంది. ఇంకేం చెప్పా? అదే చెప్పరా. అయితే అదే చెప్పు, 10 ఏళ్ల తర్వాత కలుద్దాం, ఇప్పుడు విడిపోదాం అని. మీరు విడిపోతే మీ ప్రేమ ఎంత పెద్ద కామెడీ అప్పుడు తెలుస్తుంది. వెళ్ళి చెప్పు మావా. చెప్తానులే.